రాజ్యాంగము ప్రపంచంలో ఉన్నటువంటి 200 చిల్లర దేశాల రాజ్యాంగాలలో అత్యుత్తమమైనవి చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ గిన్స్బర్గ్ చెప్తా ఉన్నారు. ఆయన రాజ్యాంగ నిపుణుడు. ఈ విషయాన్ని గురించి అంబేద్కర్ గారు 1949లోనే తన 3 చారిత్రాత్మక ఉపన్యాసాల్లో భాగంగా చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు భారతీయులకి సవాలు విసిరినటువంటి సవాళ్ళను స్వీకరించి యావత్తు భారతదేశం యొక్క ప్రతినిధి వర్గము ఏకోన్ముఖంగా ఆమోదించేటటువంటి భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడంలో మనము కొన్ని రాయితీలు ఇవ్వాలి అని కూడా చెప్పారు అంబేద్కర్ గారు. అవి అభ్యుదయ భావాలే కాకపోవచ్చు, అవి కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకాలు కూడా అయి ఉండవచ్చు. అయినప్పటికీ అందరినీ కలుపుకుని పోవడంలో ఉన్నటువంటి విశిష్టత, ఈ రాజ్యాంగము మా అందరిది అని ప్రతి ఒక్కరూ, ప్రతి మతీయులు, ప్రతి కులీయులు భావించే దృష్టిలో రూపొందించి విజయవంతులు సాధించడం అంటే ఆ మహానుభావులకు, ఆ మహామహులకు ఏకాభిప్రాయంతో ఆమోదించినటువంటి రాజ్యాంగ సభ సభ్యులందరికీ కూడా ఆ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో తల వంచి మరి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను.